అయితే పైన వచ్చాం కదండి, ఇక్కడ మన వాళ్ళు ఎదురయ్యారు. మీకు ఎలా కనిపించింది? అంత దూరం నుంచి జర్నీ చేశారు కదా, మీకు ఎలా కనిపించింది? చాలా దూరం నుంచి జర్నీ చేసి వచ్చాము, కానీ ఇక్కడ మీదకి వచ్చేసరికి చాలా ఆనందంగా ఉంది. చాలా స్వర్గం లాగా ఉంది ఇక్కడ చూస్తుంటే, చాలా బాగుంది. రోడ్లు ఎలాగా అవే అలాగుంది? అవే అయితే మలుపులు బాగా ఘాట్ రోడ్ కదా, చాలా భయంగా ఉంది, కానీ మీదకి వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. రైడింగ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మేము మహేంద్రగిరి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. అనుకోకుండా ఎలాగుంటుందో చూద్దాం. వీడియో అయితే బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? వీడియోలోకి కొనసాగించేద్దాం. మేము ఇప్పుడైతే పలాస దగ్గరలో ఉన్న గుప్పిలి నుంచి స్టార్ట్ అవుతున్నామండి. జర్నీ అయితే మనం డైరెక్ట్గా రూట్కి వెళ్ళాలంటే పర్లాకిమిడి దగ్గరలో ఉన్న గారబండ నుంచి వెళ్తే మనం స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చండి. ఈ రూటు చాలా బాగుంటుంది. స్ట్రైట్గా మనం మహేంద్రగిరి హిల్స్కి వెళ్ళిపోతాం. మేము ఇప్పుడు గుప్పిలి నుంచి వెళ్తున్నాం కదా, ఆ రూట్ నుంచి అయితే కొద్దిగా బాగోదు రోడ్డు అనమాట. మహేంద్రగిరి లాగేనా? మహేంద్రగిరి జీవో అట్రా వెళ్ళి అని అర్థం. ఎంటర్ అవుతున్నామండి. ఎంటర్ అయిపోయాము లోపలికి. టికెట్ అయితే ఓన్లీ బైక్కే తీసుకుంటున్నారు. 20 రూపీస్, జస్ట్ 20 రూపీస్ ఇస్తే చాలు. కార్లకైతే 100 రూపాయలు, బైకులకైతే 20 రూపీస్ అనమాట. వెళ్తున్నాం ఇప్పుడు పైకి. 5 కిలోమీటర్లు అనమాట. ఫుడ్ అయితే చూడండి బాగాలేదు. ఘాటిగా చూడండి, పైకి వచ్చిన తర్వాత ఎలాగైతే మబ్బేసింది. లైట్ వేయాలి, ఎక్కడ తీసి వెళ్ళారంటే మనం కూడా వెళ్ళాలి. అసలు కనిపించట్లేదండి. రోడ్డు అయితే దారుణంగా మబ్బేసేసింది. ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 4:15 అవుతుంది. ఎండాకాలం, అందులో మబ్బెట్టురా బాబు. ఫైనల్గా మనమైతే డెస్టినేషన్కి వచ్చామండి. అయితే రోడ్డు విషయం మాట్లాడితే
వంకలు చాలా ఉన్నాయండి. వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి. డ్రైవ్ చేసి బాగా రండి. ముగ్గురేసి రావడం కానీ ఇద్దరేసి రావడం బెటరు. మళ్ళీ పైకి వచ్చిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత కొద్దిగా దిగేసి మళ్ళీ పైకి రావాలి. అక్కడైతే మబ్బు చాలా గట్టిగా పడిందండి, స్నో. ఇప్పుడు నా టైం అయితే సాయంత్రం 4 గంటలు అయింది. ఎండాకాలంలో కూడా ఇంత స్నో పడిందంటే ఎంత హైట్లో పీక్ స్నో ఉండో అర్థమవుతుంది. ఇంకెందుకు మనం అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలండి. 0 కిలోమీటర్ అన్నారు, ఇట్లేదు. అరే భయ్యా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లేదు, ఫోటో ఎలా దిగాలరా ఏం కనిపించట్లేదు అసలు. నాకేటి అర్థం కావట్లేదు. ఈ ఆలయం చూసారు కదండి, ఈ ఆలయం పేరు వచ్చేసరికి అయితే కుంటి ఆలయం అంటారండి. ఇదైతే 15 సంవత్సరాలు వెనకున్న ఆలయం అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాగుందో స్ట్రాంగ్ చూడండి. అయితే మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. మనం లోపలికి వెళ్ళాలంటే వంగేసి వెళ్ళాలండి. చూడండి, దర్శించుకోవడానికి లోన ముక్కేసుకొని రావాలి. నేనైతే వెళ్ళట్లేదు, బయట నుంచి మీకు చూపిస్తాను. చూడండి ఏ విధంగా ఉందో, చాలా బాగుంది కదా. టెంపుల్ చేరినాక వే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. పైకి నడుచుకొని వెళ్ళాలండి. ఇప్పుడు ఓ మై గాడ్, అసలు ఏటిది ఆర్కిటెక్చరా ఏట్రా? మై గాడ్, నిజంగా క్లైమేట్ అయితే చాలా బాగుంది. నాకైతే పిచ్చికి నచ్చేసింది భయ్యా. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మేము వెళ్తున్న దారిలో చూడండి రాయి అయితే ఏ విధంగా పేర్చాలో చాలా అందంగా ఉందండి. మామూలుగా నేను నడిచి వెళ్ళిపోయాము. ఫైనల్గా అయితే మనం వచ్చామండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇదైతే భీమా ఆలయం అనేసి అంటారండి. ఇదైతే రాయితో కట్టబడి ఉండేది. దీని స్పెషల్ ఏంటంటే పరశురాముడు ఇక్కడ తపస్సు చేశాడనేసి భాగవత పురాణం చెబుతుందండి. ఎలాగుందో I will show the view. Wow. Wow. బ్యూటిఫుల్. Come. ఇది చూసారా ఫుడ్? ఓ మై గాడ్, ఓ మై, అటు ఈ మేఘమాలికలు అటు తీరా మనం అట్టు వెళ్ళాలండి. పొట్టలు దిగాలంటే మనం ఇప్పుడు అట్టు వెళ్దాం రండి. ఇంకో అభ్యాస్తాండ ఒకసారి మా వాడు మరలేదు బకెట్ లోపలికి వెళ్ళొచ్చండి. నేనైతే దూరుతున్నాను ఇప్పుడు. అప్పుడు ఆ టైంలో మరి లోపు దర్శనాలు వాళ్ళు ఉండు, బైక్ నుంచి అలా తిరిగి లోపలికి వచ్చాను. ఇది కూల్ అనమాట. లోపలికి పూజ చేస్తారు. ఇది లోపల మొత్తం రాయిలే, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను బయటికి వెళ్తాను. నేను అటు నుంచి దూరుతాను. ఎలా దూరిపోయారా? నాకు చూపించాను కదండి గుడి దగ్గర నుంచి ఆ వ్యూ పాయింట్ వచ్చాను రండి. కమ్ I will show even. Come here. Wow. అయితే పైన వచ్చాం కదండి. ఇక్కడ మన వాళ్ళు ఎదురయ్యారు అన్నా. ఓడిసానిసలే ఓడిసి నుంచి మన వాళ్ళే అనమాట, మన గిరిజనాలే, ఏజెన్సీ వాళ్ళే. ఏం పేరు అన్న? ఏ తాన్యం. ఓకే, ఆమె ఇక్కడ ఫ్యామిలీ బెంజి మాట్లాడొచ్చు.
మాట్లాడండి, మీకు పర్లేదు. ఇక్కడ వచ్చినందుకు హ్యాపీనెస్ ఎలా ఉంది, ఏంటి మాట్లాడండి. చెప్పండి మీకు ఎలా కనిపించింది? అంత దూరం నుంచి జర్నీ చేశారు కదా, మీకు ఎలా కనిపించింది? ఇక్కడ చాలా దూరం నుంచి జర్నీ చేసి వచ్చాము, కానీ ఇక్కడ మీదకి వచ్చేసరికి చాలా ఆనందంగా ఉంది. చాలా స్వర్గం లాగా ఉంది ఇక్కడ చూస్తుంటే, చాలా బాగుంది. రోడ్లు ఎలాగా వే ఎలాగుంది? వే అయితే మలుపులు బాగా ఘాట్ రోడ్ కదా, చాలా భయంగా ఉంది, కానీ మీదకి వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. హ్యాపీగా. ఓకే, చూసారు కదండి వాళ్ళ ఒపీనియన్ అయితే. మీరు కూడా వస్తే ముందు వచ్చేటప్పుడు కొద్దిగా భయం అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చాక వర్త్ అనిపిస్తుంది. మిగతా చూపిస్తాను రండి. ఈ రాయి కొడితే ఏదో ప్రత్యేకమంట, చూద్దాం ఒకసారి. తీసావా? చూడండి, పగిలిపోయింది. సౌండ్ వేరేలాగా వస్తుంది, ఐరన్ సౌండ్ వస్తుంది, బెంది కొట్టిన సౌండ్ వస్తుంది. లోపల ఏట వాళ్ళకు ఉంది కదా. కాదు, ఇది బరువు తక్కువ. ఓకే, మొత్తం చూపిస్తాను చూడండి. పైన ఉన్నాం, ఇది వ్యూ చూడండి. చూసారు కదా గైస్, మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. మన వాళ్ళకి ఎలా కనిపించిందో నేను ఇప్పుడు అడుగుతాను. చెప్పరా, ఎలా కనిపించిందిరా? స్వర్గానికి వచ్చినట్టు ఉంది భయ్యా. సమ్మర్ సీజన్ లో కూడా చాలా చలి చేస్తుంది భయ్యా ఇక్కడికి వచ్చి. చలి ఒకటే అమ్మో. కానీ భయ్యా ఏ మాటలు చెప్పాలంటే గర్ల్ ఫ్రెండ్స్ తో వస్తే ఇంకా థ్రిల్లే వేరు భయ్యా. హెవెన్ అండ్ ఎర్త్. వావ్. మనోడు అన్నట్టుగా గర్ల్ ఫ్రెండ్స్తో వస్తే చాలా బెస్ట్ అండి. మళ్ళీ సెకండ్ అది ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళతో వస్తే మాత్రము కొద్దిగా ఇద్దరేసి వస్తే ఇంకా బెటర్. ఎందుకంటే రోడ్డు మహేంద్రగిరి అనేసి ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడ వరకే బాగుంటుంది. అక్కడ నుంచి కొద్దిగా రోడ్డు బాగోదు. అయితే మళ్ళీ నడుచుకొని వచ్చేటప్పుడు కొద్దిగా చాలా దారి అయితే చాలా దారుణంగా ఉంటుంది. అంటే మేమే డైలీ కొండకెళ్ళి వచ్చేటోళ్ళమే, మాకే అంత ఇబ్బంది కనిపించిందంటే మీకు సిటీలో ఉండే వాళ్ళు ఎంత కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంది. ఎక్కడానికి ఆయాసం వచ్చేస్తుంది బాగా. కాబట్టి ఏదైనా తాగడానికి ఎనర్జీ డ్రింక్ తీసుకురావడం బెటరు. లోపల అయితే ప్లాస్టిక్ అలౌ చేయరు, అలౌ చేస్తారు కానీ కొద్దిగా ఫైన్ తీసుకుంటారనమాట. కాబట్టి చూసుకొని రండి. ఏదేమైనా సరే కొద్దిగా ప్లాన్ చేసుకొని ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా అడిగేసి రండి. ఇక్కడ వచ్చేసి మాత్రం మీరైతే డిసప్పాయింట్ అస్సలు అవ్వనే అవ్వరు. సో భయ్యా నేను లాస్ట్ లో చెప్పింది ఏంటనేసి అంటే ఎంత జాగ్రత్తగా వచ్చాము, మళ్ళీ రిటర్న్ కూడా అంతే జాగ్రత్తగా వెళ్ళాలి. ఎస్, ఓకేనా? మీకు ఐ హోప్ అన్ని ప్లేసెస్ చూపించామనుకుంటున్నాను. నేనైతే కొన్ని టైం ల్యాప్స్ వీడియోలు కూడా తీశాను. అది మీకు నచ్చుతాయి, కొందరికి నచ్చుతాయి బాగా, కొందరికైతే నచ్చుదేమో. ఇంకెందుకు, మళ్ళా మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? బాయ్.